హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ టాపిక్ ఏంటని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మీకు చెప్తున్నాను కదా, దసరా ఫెస్టివల్ వస్తుంది. నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ అని చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా గ్రాండ్గా చేస్తారని. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను. ఇవాళ దుర్గమ్మ తల్లి కదండి, 5వ తారీఖున. సో అందరికీ చూపించేద్దాం. నేను చూడటంతో పాటు మీ అందరూ చూసి అమ్మ ఆశీస్సులు మీ అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందుకి ఈ వీడియో తేవడం జరిగింది. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని కొట్టారంటే, అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి. లాస్ట్లోనే ఆ కనకదుర్గమ్మ తల్లి మనకి దివ్య దర్శనం ఇస్తుంది. ఆ తల్లిని దర్శించుకుని అందరూ తరించండి. సో ఏంటంటే, మనకి ఈ కథ చెప్పింది, ఈ సంబరం చెప్పేది ఎవరంటే ఏడిదండి వీళ్ళది. సో చండార్ భానుచంద్ర అని వాళ్ళ గురువు గారేమో మావుండి వెంకన్న గారు. వీళ్ళొక గత 18-20 సంవత్సరాల నుంచి కథలు చెప్పడంలో నిపుణులండి. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మన చుట్టుపక్కల ఊళ్ళో కానీ ఎవరైనా చెప్పించుకోవాలనుకుంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో వీళ్ళల్లో ఒకరిది నెంబర్ మీకు ఇస్తాను, 9963411753. సో ఎవరైనా కనుక ఈ సంబరం చెప్పించుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ చెప్పించుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగా చెప్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? సో అయితే సంబరం చెప్పేవాళ్ళు స్టార్టింగ్లో వచ్చేటప్పుడు హారతి ఇవ్వాలండి. హారతి ఇస్తారు, మీకు ఫస్ట్ వీడియోలో కనిపిస్తుంది, ఫస్ట్ నుంచి చూడండి. హారతి ఇచ్చిన తర్వాత నెమలి పింఛంతో చుట్టూరు అందరినీ నుంచోపెట్టి, వచ్చిన వాళ్ళందరూ నుంచోవాలి, ఎవరిష్టం వాళ్ళది. నుంచున్నాక నెమలి పింఛంతో మనల్ని కొడుతూ ఉంటారండి. సో స్లోగా నేను నెత్తి మీద, అంటే ఆశీస్సుల లెక్క అనమాట, అది ఇస్తూ ఉంటారు. ఈ కథ చెప్పించిన వాళ్ళు వేరే ఉన్నారని, అంటే సంవత్సరానికి ఒకళ్ళు స్పాన్సర్ చేస్తారనమాట. అలాగా అయితే స్టార్ట్ అయిందండి మన అమ్మవారి కథ. ఈ నెమలి పింఛంతో కొట్టిన తర్వాత వాళ్ళు కొంచెం పూజ చేసేసుకుని వస్తారనమాట. టిఫిన్లు చేసి వస్తారు, కథ మొదలు పెడతారు. ఫస్ట్ ఏంటంటే వెంకన్న బాబుతో స్టార్ట్ చేస్తారండి. కాగడ వెలిగించాలి. మీకు కాగడ స్టార్టింగ్లో వచ్చారు ఒక అతని మీదకి వెంకన్న బాబు వచ్చారనమాట. ఆ స్టార్టింగ్ కాగడ వెలిగించి, అది మనకి ఏంటంటే కథ అయ్యేంత వరకు కూడా కాగడ వెలుగుతూనే ఉండాలండి. అది ఒక్కరు శ్రద్ధగా ఉండి అక్కడ చూసుకుంటూ ఉండాలి, నూనె వేస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన వెంకన్న బాబుకి ఇప్పుడు మనకి వెంకన్న బాబుది ఈయన మీద వేశారు కదా, ఈయనేనండి. ఇప్పుడు వెంకన్న బాబుది వేసుకున్నారు కదా, ఈయన పేరేనండి. నేను చెప్పాను కదా చంద్రం అని. సో ఈ అన్నయ్య పేరే చంద్రం. మాకు అలవాటు అయిపోయారనమాట. మేము గత 13 సంవత్సరాల నుంచి అమ్మవారిని నిలబెడుతున్నాము. సో అలవాటు అయిపోయారు, అందరూ ఫ్యామిలీ మెంబర్స్లో అలవాటు అయిపోయారు, వీళ్ళు అన్నయ్య అన్నయ్య అంటాం అలాగా. సో ఆయనకి ఈ దండ వేసిన వాళ్ళేనండి కథ స్పాన్సర్ చేసింది ఈ సంవత్సరం. అయితే ఈ కథ చెప్తున్నారనమాట. వెంకన్న బాబు గురించి ముందు కొంచెం చెప్తారు, తర్వాత ఏంటంటే ఆది పరాశక్తి గురించి చెప్తారనమాట. ఆది పరాశక్తి ఎట్లా 3 గుడ్లు పెట్టింది, ఆ గుడ్లు ఆవిడ ఒక పక్షి ఎలా అయితే పొదుగుద్దో అలా పొదుగుతుందనమాట అనేసి ఫస్ట్ మనకి స్టోరీ అంతా చెప్పుకొస్తారు. మధ్య మధ్యలో జోక్స్ అవి కూడా వేస్తారండి మనకి. అంటే అందరికీ కనువిందుగా ఉన్నాడు అనమాట. కానీ నవ్య డేస్ ఎలా అయిందంటే కొంచెం అందరూ కూడా రిలాక్సేషన్స్ గట్టా కోరుకుంటున్నారు కదా. సో అందుకు కొంచెం జోక్స్ పరంగా కూడా మనకి జోక్స్ అవి కూడా బాగా వేస్తూ ఉంటారనమాట, మనకు మధ్య మధ్యలో నవ్వు తెప్పించడానికి. సో తర్వాత ఇలాగా ఈ అన్నయ్య ఫస్ట్ వెంకన్న బాబు గురించి కొద్దిగా చెప్తారనమాట. కాగడాయి వెలిగిస్తారు కదా, దాని గురించి చెప్తారు. ఆ కాగడాయి వెలిగించిన తర్వాత మొత్తం ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ ఆయన గురించి అలా చెప్తారు. ఎక్కువ వెంకన్న బాబుకి రిలేటివ్లోనే ఉంటుందండి ఇది. సో చెప్పిన తర్వాత అంగోండి కాళికామాత వచ్చింది. కాళికామాత ఎట్లా అంటే 3 గుడ్లు పెట్టుద్ది అని చెప్పాను కదా. 3 గుడ్లు ఎవరంటే అమావాస్యకు ఒకటి, పున్నానికి ఒకటి, చవితికో గుడ్లు అన్నట్టు ఆవిడ 3 గుడ్లు పెడుతుందనమాట. సో తర్వాత ఆ గుడ్లే ముగ్గురు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మన శివుడు అనమాట, పరమశివుడు. ఇలా ముగ్గురునండి ఆ గుడ్లు. తర్వాత ఈవిడికి
అదే కామం అంటారు కదా! సో, అది తీర్చాలి నాకు అనేసి కొడుకుల్ని అడుగుతూ ఉంటది. ఫస్ట్ ఏంటంటే బ్రహ్మ దగ్గరికి వెళ్తది. బ్రహ్మ అంటాడు, "తల్లులకి, బిడ్డలకి కుదరదమ్మా. ఆహ్, ముందు ముందు ఇలాగ నరులు అవి పుడుతూ ఉంటారు. ఇలాంటివి చేయకూడదు, తప్పు" అనేసి అనేసరికి ఆవిడకి కోపం వచ్చేస్తదనమాట. భయంకరమైన కోపం వచ్చేసి అతన్ని భస్మం చేసేస్తది. తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తది? మహావిష్ణువు దగ్గరికి వెళ్తది. ఆయన వైకుంఠాన వాసుదేవుడు అనమాట. ఆయన దగ్గరికి వెళ్తది. ఆ వాసుడిని అడుగుతదనమాట. "వాసుదేవా, నాకిట్లా కావాలి" అనంటే, "లేదు తల్లి, తప్పు, ఇలాగ కుదరదు" అని సేమ్ బ్రహ్మ ఎలా అయితే చెప్తారో ఆయన కూడా అలాగే చెప్తారు. ఇంక ఈవిడకి కోపం ఎక్కువైపోతది. అంటే ఈ అన్నయ్య ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటున్నారనమాట ఈయన. ఈ గురువుగారు ఎక్స్‌ప్లెయిన్ అక్కడ మనకి చెప్తూ ఉంటారు. నేనేంటంటే మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంటే డైరెక్ట్ ఇట్లా పెట్టకూడదు కదా వీడియో అన్నట్టుగా మీకు ఆయన ఎక్కడ స్టోరీ ఏదైతే జరిగిందో నాకు గుర్తున్న మట్టికి చాలా మట్టికి నేను రాసుకొని మీకు ఒక చెప్తున్నాననమాట మీకు అర్థమయ్యేటట్టు. అయితే ఇంకా వాసుదేవుడు కూడా వద్దని చెప్తే ఆయన్ని భస్మం చేసేస్తది. భస్మం చేసేసిన తర్వాత ఈ ఇంకెవరున్నారు మనకి? ఈయనున్నారు, శివుడు. ఆ శివుడి దగ్గరికి వెళ్తది. కైలాసానికి శివుడి దగ్గరికి వెళ్తే ఆ శివుడిని అడుగుతదనమాట. ఇట్లా నాకు తీర్చాలి అంటే, ఆ శివుడు బాగా తెలివితేటలతో ఆలోచించి వద్దన్నందుకనే కదా అన్నయ్యలిద్దరిని భస్మం చేసేసింది నా తల్లి. సో, నేను అలా చెప్పకూడదు ముందు అనేసి, తల్లి నిన్ను నేను పొందాలంటే నాకు తల్లులకి, బిడ్డలకి కుదరదు కదమ్మా అంటే, కోపమించేసుకుంటున్నావు. వద్దమ్మా, కోపమించుకోకు, నేను నీకు చేస్తాను. కానీ ఏంటంటే ఇలాగా నీకు దగ్గర నీ దానికి నేను నీ సహతకి నేను తగను అనేసరికి, నీ దగ్గర ఉన్నవి నాకు ఇచ్చేయాలి అంటే, ఏంటి నాయనా కోరుకో అని అంటుంది. నీ నొసన 3 నేత్రాలు ఉంటాయి కదా! ఆ మూడో నేత్రం నాకు ఇచ్చేయి. ఇంకొకటి గజస్థూలం నాకు ఇచ్చేయి, శంకుచక్రం నాకు ఇచ్చేయి అని అడుగుతాడాయన శివుడు. సో, ఇంకావిడ కామంతో ఉంటుంది కదా! అందుకనేసి అవి ఇంకా దాని గురించి ఇవి ఆయనకి ఇచ్చేస్తుంది శివుడికి ఇచ్చేయడంతో, సరే నీకు ఇచ్చేసాను కదా, నా కోరిక తీర్చు అనగానే, లేదు తల్లి, నీ కోరిక ఇప్పుడు కాదో తీర్చడం, భూలోకంలో ఆడవాళ్ళకి 3 మైళ్ళు అనేవి ఉంటాయి. ఆ మైళ్ళు ఏంటో మీకు తెలియదేమో అనేసి, మీకు తెలిసే ఉంటుంది అనేసి చెప్తారనమాట. నువ్వు పుట్టడం ఒక మైలమ్మ, దాన్ని పురుడు మైలు అంటారు. సో, తర్వాత నువ్వు రాజస్వాలు అవ్వడం ఒక మెయిలు, దాన్ని సవత్త మైలు అంటారు. అట్లాగే నువ్వు మమ్మల్ని కన్నావు కదా, అది మమ్మల్ని కన్నది కూడా పురుడు మైళ్ళ కిందే లెక్క వస్తుంది. సో, నువ్వు ఈ మూడు పోగొట్టుకోవాలి. ఈ మైళ్ళు 3 నువ్వు పోగొట్టుకోవాలి. నువ్వు గంగలోకి వెళ్ళి స్నానం చేసిరా అనేసి చెప్తారనమాట ఈ శివుడు ఆవిడకి. సో, ఈ శివుడిలోపు సరే అని ఈవిడ వెళ్తూ ఉంటుంది. ఈ శివుడిలోపు ముందుగానే గంగ దగ్గరకు వెళ్ళి, మా అమ్మ వస్తుంది ఇలాగ నీ దాంట్లో స్నానం చేయడానికి, సో మా అమ్మకు నువ్వు దొరకద్దు అని చెప్తే, ఈ గంగాదేవి ఏం చేస్తుంది ఆ టైంలోనే, నేను 7 జన్మల నుంచి కోరుకుంటున్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి, మీ అమ్మగారికి నేను దొరకను కానీ మీరు నన్ను పెళ్లి చేసుకోండి అంటే, సరే ఇంకా తప్పుద్దా అన్నట్టు సరే అన్నాడు ఆయన కూడా. అయితే ఈ ప ఈ ఆదిపరాశక్తి ఏం చేస్తుంది, ఆవిడ బాగా భయంకరమైన శక్తి కదండి. సో, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే ఆవిడ శక్తికి గంగ తాళలేకపోయిందనమాట. తాళలేక డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోయి శివుడి పాదాల మీద పడిపోయి, శివ, నేను ఇలాగా మీ అమ్మగారిని తాళలేకపోతున్నాను, ఆవిడ ఒక్కొక్క అడుగు వేస్తుంది, అంటే అంత హైట్ కదా, ఒక్కొక్క గజం పైన దూరం అడిగేసేసరికి నాకు ఇది అవ్వట్లేదు, నేను ఇంకా పరిగెట్టలేను అనేసరికి, ఈ శివుడు ఏం చేస్తారు, ఆయన పైన జుట్టులో ఈవిడ్ని పెట్టేసుకుంటారనమాట. ఈ గంగాదేవిని జుట్టులో బంధించేసుకుంటారు ఈయన. సో, ఇంకేమవుతుంది, ఈ ఆదిపరాశక్తికి వాటర్, ఇంకా గంగాదేవి ఎక్కడ దొరకదు కదా, శివుని నెత్తి మీద ఉన్న సంగతి ఈవిడికి తెలీదు. సో, ఇంకేం చేస్తుంది, కొడుకు దగ్గరికి వస్తుంది అనమాట. లేదు, నాకు ఇంకెక్కడ దొరకలేదు నీళ్ళు, గంగాదేవి ఎక్కడ దొరకలేదు, నాకు తెలీదు, నువ్వు ఏం చేస్తావో గట్టా అని అడిగితే, ఆ తల్లి బాధను చూడలేక ఆ శివుడు ఏం చేశాడు, తన బొటన వేలుతో కొంచెం ఇలా ఇలా అనేసి గంగని తన శిరస్సు పైన ఉన్న గంగని కొంచెం ఆ వాటరు అందులో వదిలేసరికి, సో ఆవిడ ఒంటి మీద నూలు పోగు లేకుండా వెళ్ళి అందులో స్నానం 3 ములుగులు ములిగి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత, ఏంటి తల్లి, ఇంగో నాన్న శివుడికి చెప్తుందనమాట. సరే, నా పాపాలు నా మైళ్ళు అన్నీ పోయినాయి కదా, సో నన్ను ఇప్పుడు పొందు అనేసి చెప్తుంటే, తల్లి నువ్వెంతో హైట్ ఉన్నావు, ఎంతో అంటే
వాళ్ళ భాషలో అలాగా. సో నా భాషలో హైట్ అవి చెప్తున్నాను, ఏమనుకోవద్దు. మీరు ఎక్కడున్నారు, మీరు అంత ఎత్తున్నారు, నేను ఎక్కడో భూలోకానికి ఉన్నాను, మీరు అలాగా ఉంటే ఎలాగ అనేసరికి, సో ఏంటి అయితే ఇప్పుడు ఏంటి చెప్పు అనేసి ఆదిపరాశక్తి అడగగానే, లేదమ్మా నువ్వు కిందకి ఒరుగు, నువ్వు కిందకి ఒరిగితే నేను ఇచ్చేస్తానంటే ఆవిడ కిందకి ఒరిగారనమాట. ఒరిగితే ఇంకా ఒరిగిన తల్లిని ఆయన అలా చూసి ఇంకా నడ్డి మీద ఒక దెబ్బ, వెన్ను మీద ఒక దెబ్బ, అట్లా ఆవిడని కొట్టేసరికి ఇంకా ఆవిడ అట్లా భస్మం చేసేసాడు ఆయన భస్మం చేయగానే ఇంకా ఆవిడ భస్మం అయిపోయింది. ఇంకా మన మహాశివుడు ఆ పరమ ఆదిపరాశక్తిని భస్మం చేయగానే, సో ఆవిడ భస్మం అవగానే బూడిద ఉంటుంది కదండి, ఆ బూడిదని ఆ శివుడు ఏం చేశారు, 6 భాగాలుగా ఆ బూడిదని చేశారు. 6 భాగాలు ఏం చేశారు, 6 భాగాల్లో ఒక్కొక్క భాగాన్ని ఆయన తీసి ఒక్కొక్క ఇదిగా ఆయన మలుచుకున్నారనమాట. సో ఆ ఒక్కొక్క భాగాలు ఏంటి, ఫస్ట్ 6 భాగాలు 2 భాగాలు తీసి వాళ్ళ అన్నల్ని ఇద్దరిని బతికించుకున్నారు. వాసుదేవుని బ్రహ్మనే బతికించుకున్నారు ఫస్ట్. బతికించుకున్న తర్వాత 4 భాగాలు ఉంటాయి కదా, ఇంకా ఆ 4 భాగాల్లో మళ్ళీ 3 భాగాలు తీసి వాళ్ళ ముగ్గురికి భార్యలుగా చేశారనమాట. బ్రహ్మకేమో దేవి భార్యగా, విష్ణువుకేమో లక్ష్మీదేవి భార్యగా, శివుడికి మన పార్వతీదేవి భార్యగా, ఇలా ఒక్కొక్క భాగాన్ని వాళ్ళు 3 భాగాల్ని వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు భార్యలుగా చేసుకున్నారు. 2 భాగాలతో వాళ్ళ అన్నలిద్దరిని బతికించాడు, 3 భాగాలు తీసి వాళ్ళకి భార్యలని చేసుకున్నాడు. సో ఇక్కడికి 5 భాగాలు అయిపోయినాయి. ఇంకొక భాగం ఉందండి. ఆ భాగం ఇంకొక భాగాన్ని ఏం చేశారు, తల్లి తండ్రి అనేది కంపల్సరీ అందరికీ ఉండాలి. ముందు ముందు నరులు కట్ట పుడతారు, మామూలుగానే అసలు తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకపోతే ఎలాగా, అంతా గౌరవం అన్నీ నిలవాలి కదా తల్లిదండ్రులకి అనేసి ఆ భాగాన్ని ఏం చేశాడు, తల్లిని బతికించారు. మళ్ళీ తల్లిని చేస్తే ఆవిడేమో ఇంకా రక్తం రక్తం ఉంటుంటే అప్పుడు ఇంకా బాబోయ్ ఈవిడికి మనం తాళలేము, ఆ రక్తాన్ని గట్ట మనం ఇవ్వలేమనేసి, ముందు ముందు నరులు పుడతారమ్మా, ఆ నరులు ఊరికొక దేవతగా మిమ్మల్ని కొలుస్తారు, కంగారు పడద్దు, ఊరికొక దేవతగా మిమ్మల్ని అలాగా కొలుస్తూ ఉంటారనమాట నరులు అన్నట్టుగానే. ఇప్పుడు మా నిడదవోలికి నంగాలమ్మ, కోడసత్తమ్మ అంటారు, మా కేశ్వరానికి మహాలక్ష్మి. సో అలా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క, కలకత్తా కాళికాదేవి, అలాగ ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గ్రామ దేవతగా ఆవిడ వెలుస్తుంది అనేసి వీళ్ళైతే శివుడైతే చెప్పాడనమాట. సో శివుడు చెప్పినట్టే జరిగింది కదండి. మనకైతే ఇప్పుడు మన ఊరికొక దేవతని కంపల్సరీ కొలుస్తున్నాం, అవునా కదా. మనం బలులు ఇస్తాం, మేకల్ని ఇస్తాం, కోళ్ళని ఇస్తాం, అలా అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, మన నమ్మకం మనది. సో ఏంటంటే మనం అన్నీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి పరమశివుడు అలాగా, అంటే మరి ఆవిడ ఎక్కువ రక్తం రక్తం దాహం దాహం అంటుంటే ఆ రక్తాన్ని వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు, తేలేరు కదా. సో అందుకే ముందు ముందు నరులు పుడతారు. ఈయనేం చేశారు, తల్లి తండ్రి లేకపోతే ఈ సృష్టికి అర్థం ఉండదు, సృష్టి ఉండదు అసలు అనేసి ఈయన ఆ భాగాన్ని బతికించారు. ఇంక ఈవిడ ఇలా అనేసరికి ఆయనకి ఏమీ చేయలేక అలాగా ఊరికొక దేవతగా కొలుస్తారమ్మ, కంగారేం పడద్దు అనేసి చెప్పడం అయితే జరిగింది. సో తర్వాత ఇలా స్టోరీ మొత్తం జరిగిందండి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి. అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు, నేను ప్రతిదీ నా లెవెల్లో ట్రై చేస్తున్నానండి, ప్రతిదీ కూడా చేయడానికి. సో అందుకే ఇంతలా అడుగుతున్నాను. నా ఛానల్ ఇంకా ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఛానల్లోకి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు మంచి మంచి వీడియోసే చేశాను నేను, మీకు తెలుస్తుంది నేను ఉపయోగపడే వీడియోస్ చేశానో లేదో కూడా మీకు తెలుస్తుంది. నేను ఉపయోగపడే వీడియోసే చేశానండి. సో కంపల్సరీ ఒకసారి వాచ్ చేయండి. సో ఇంకా ఈ అన్నయ్య ఇంకా చెప్తున్నారనమాట, ఇలాగ అయ్యింది, ఇలాగ జరిగింది, సో మరి తల్లిదండ్రులు లేకపోతే ఎలాగ కట్ట అనేసి కొంచెం స్టోరీ అయితే అక్కడ ఉన్న జనం అందరికీ చెప్తున్నారు. నేను ఫోన్లో అంతా అంటే వాళ్ళు చెప్పాడు
సో ఫ్రెండ్స్, మధ్యలో ఒకవేళ నేను ఎక్కడన్నా కొంచెం ఆగితే గనక మీరు వెనక్కి వెళ్ళొద్దు దయచేసి. ఏంటంటే కొంచెం కొంచెం టాపిక్ నేను చెప్పిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి మీకు అర్థం అవ్వడం కోసం మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఈయన బాగా పెద్దతను అనమాట, ఈయన బాగా గురువు. సో సెకండ్ ఆ అన్నయ్య అనమాట. ఇప్పుడు ఈయన మహర్షి, ఇప్పుడు ఈ వేషం వేసుకొచ్చిన ఆయన మహర్షి అనమాట. ఈయన వచ్చి కొంచెం కోపంతో బాగా నాట్యం చేస్తూ ఉంటున్నాడు. సో తర్వాత నారదుడు వారు వస్తారనమాట, చిన్ని బుడ్డోడు వేషం వేసుకుని వస్తారు. సో నారదులు వచ్చి ఇతనికి కోపం తెప్పిస్తూ ఉంటాడనమాట. నీకన్నా గొప్పవారు ఇంకా ఉన్నారు, నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు అంటే, ఈయన ఏంటంటే నేనే గొప్పవాడిని, నేనే ఇది, నేనే గొప్ప గట్ట అనేసి ఈయన అంటూ ఉంటాడనమాట. నేనే గొప్పవాడిని, నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు గట్ట అనేసి ఈయన అంటూ ఉంటాడు. ఈలోపు మన నారదుల వారు వచ్చి, నీకన్నా గొప్పవాళ్ళు ఉన్నారే, నువ్వే గొప్పవాడు అనుకుంటున్నావా, నీకన్నా గొప్పవాళ్ళు ఎందుకు లేరు అని అంటే, నాకన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారు ఒకసారి చెప్పు, నన్ను కన్నా గొప్పవాళ్ళ, నన్ను మించిన వాళ్ళ, నా పై వాళ్ళ, నన్ను తలదన్నే వాళ్ళ కట్ట అనేసి ఈయన అడుగుతూ ఉంటారనమాట. సో ఆయన అంటాడు, అవును నిన్ను తలదన్నేవాడే నీ పైన వాడే అనేసి అనుకుంటూ వచ్చాడు నారదుడు వారు. సో నిన్ను తలదన్నేవారే, నీ పైవారే, నీకన్నా గొప్పవారు చాలామంది ఉన్నారు అనేసి అంటూ ఉంటే, ఎవరు చెప్పు అంటే, బ్రహ్మలోకాన్న బ్రహ్మదేవుడు ఉన్నాడు, నీకన్నా చాలా గొప్పవాడు అని చెప్తాడు ఈయన నారదుడు. నాకన్నా గొప్పవాడా, నన్ను మించినవాడా, నా పైవాడా అనేసి మళ్ళీ ఈయన అడుగుతూ ఉంటారు. నీకన్నా గొప్పవాడే, నిన్ను మించినవాడే అనేసి ఈయన చెప్తూ ఉంటారు. తర్వాత ఇంకా శిఖరంబున విష్ణువు కూడా, మహావిష్ణువు కూడా ఉన్నారు, నీకన్నా గొప్పవాడు ఆయన కూడానంటే, నాకన్నా గొప్పవాడా, నన్ను తలదన్నేవాడా కట్ట అనేసి మళ్ళీ ఈయన అడుగుతారు. నీకన్నా గొప్పవారే, నేను తలదన్నేవారే వాళ్ళు, నీ పై వాళ్ళు గట్ట అని చెప్తా ఉంటే, ఇంకా ఎవరున్నారు నాకన్నా గొప్పవాళ్ళు అని అడుగుతూ ఉంటాడు. ఇంకెవరున్నారు, మా కైలాసాన్న మహాశివుడు కూడా నీకన్నా గొప్పవాళ్ళు అనేసి చెప్తూ ఉంటారనమాట. సో ఆయనకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. కోపము వచ్చేసి, నాకన్నా గొప్పవాళ్ళు ఏంటి, నేనే గొప్పవాడిని, నాకన్నా గొప్పవాళ్ళు ఎవరూ లేరు ఈ లోకంలో, నేనే గొప్పవాడిని అనేసి సో ఆయన అంటూ ఉంటాడు. చూసారు నారదుల వాడిని ఎలా పరిగెట్టిస్తూ ఉంటున్నాడు ఆయన, చెప్తున్నారు అనేసి, నీకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు అనేసి చెప్తున్నాడు అనేసి ఆయన పరిగెట్టిస్తూ ఉంటాడనమాట. ఆయనకి మహర్షికి ఏంటంటే పొగరన్నమాట, నేనే గొప్పవాడిని, నేనే ఇది, నేనే బలవంతుణ్ణి అన్న టైపు కొంచెం పొగరనమాట. సో ఆ నారదుల వారు బేసిక్గా మనకు తెలియదే ఉంది, అందరి మధ్యన మనం సినిమాల్లో కూడా సరదాగా చూస్తూ ఉంటాం కదా, అందరి మధ్యన కొంచెం పుల్లలేస్తూ ఉంటాడు ఆయన. సో అలా అన్నమాట చెప్తున్నాడు, ఇలా నీకన్నా గొప్ప వాళ్ళు నీకన్నా నిన్ను తలదన్నే వాళ్ళే, నీ పై వాళ్ళే గట్ట వీళ్ళందరూ ఉన్నారు, నువ్వేం గొప్పవాడివి అనేసి చెప్తూ ఉంటున్నాడు అనమాట ఆయన మహర్షికి. ఆ మహర్షి ఏమో కోపం తెచ్చేసుకుంటూ ఉంటున్నాడు ఆయన. సో ఇక్కడ సరిగ్గా మైకు బాగాలేదనేసి మళ్ళీ ఇంకొక మైకు ఆ బాబుకి ఇవ్వడం జరిగింది. మధ్య మధ్యలో ఇలాంటివి కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, మీరు కనుక ఈ దుర్గమ్మ సంబరం ఇదే కాదండి, ఏదైనా మీరు పెట్టించుకోవాలి అనుకుంటే కనుక కొంచెం మైక్సే కానీ లేదా టెంటే కానీ అన్నీ సరిగ్గా ఉండేలా చూసుకోండి. మెయిన్ కొబ్బరికాయలు, నిమ్మకాయలు, హారతి ఇవ్వడానికి హారతి కర్పూరం, పొగ సాంబ్రాణి వేయడానికి సాంబ్రాణి పొడి, బొగ్గులు ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకుని ఉండండి. కథ చెప్పించుకునే వాళ్ళు అయితే అమ్మవారికి చీర ఏమన్నా పెట్టుకోవాలి అనుకుంటే కనుక చీర, అమ్మవారికి కట్టడానికి చీర, ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోవాలి. మీ ఇల్లు కూడా శుభ్రంగా కాదు, ఎలాగ అందరూ శుభ్రం చేసుకుంటారు, మీ ఇల్లు కూడా నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లోనే రెడీ అవుతారు, అమ్మవారిని మన ఇంట్లోనే రెడీ చేస్తారనమాట. సో మొత్తం ఇల్లు గట్ట ఇవన్నీ మనం నీట్గా ఉంచుకోవాలి. సో నేను చెప్తున్నాను కదండి, కొబ్బరికాయలు, నిమ్మకాయలు ఇవన్నీ అమ్మవారు దిష్టి తీయమంటూ ఉంటారనమాట. సో ఇవన్నీ మనం మస్ట్ అండ్ షుడ్గా ఉంచుకోవాలి. సరే ఇప్పుడు వెళ్ళిపోదాం. చూసారా లక్ష్మీదేవి
ఒళ్ళో కాళ్ళు పెట్టుకుని కాళ్ళు నొక్కించుకుంటున్నాడు మన విష్ణువు. మన ఆడవాళ్ళని తొక్కేయడానికి చూస్తున్నారండోయ్! సరదాగా అంటున్నాను. సో, ఏంటంటే ఇప్పుడు మహర్షి వచ్చేసారు ఈయన దగ్గరికి. ఈ విష్ణువు దగ్గరికి వచ్చేసి, "ఓయ్ విష్ణు, ఏంటి నువ్వు నాకన్నా గొప్పవాడివంట, నా పైవాడివంట, నన్ను తలదన్నేవాడివంట" కట్ట ఇయన్నీ అడుగుతా ఉంటుంటే, "నువ్వు నా కాళ్ళు పట్టు" కట్ట అనేసి అంటూ ఉంటే, ఇంకా విష్ణు ఏమి చేయలేక కాళ్ళు పడుతున్నాడు. ఈ లక్ష్మీదేవికి కోపం వచ్చేసింది. "అయ్యయ్యో నాథుడా, నువ్వెంత పని చేసావు, నువ్వు తన కాళ్ళు పట్టుకోవడం ఏంటి, ఒక ముసలివాడి కాళ్ళు నువ్వు పట్టుకోవడం ఏంటి, నా ప్రాణనాథుడా" కట్ట అనేసి ఆ లక్ష్మీదేవి కోపం తెచ్చుకుంటుందన్నమాట. "నేను నీతో ఇంకా ఉండలేను, నేను ఈ సంసారం నీతో చెయ్యలేను. ఇలా విష్ణువు ఇలా లక్ష్మీదేవి భర్త ఇలాగా కాళ్ళు పట్టుకున్నాడంట, ఒక ముసలి మహర్షి కాళ్ళు పట్టుకున్నాడంట అంటే నాకెంత ఇది, చిచ్చి నేను నీతో ఇంకా ఉండలేను, నేను ఈ సంసారం నీ కాపురం నీతో నేను చేయలేను, నువ్వేంటి నా ప్రాణనాథుడా, నీతో నేను ఎలా ఉండాలి" కట్టనేసి ఆవిడ బాధపడిపోతూ ఉంటుందన్నమాట. అంటే మన ఆడవాళ్ళు ఏంటంటేనండి, భర్త ఎవరి దగ్గర తగ్గకూడదు అని అనుకుంటాం. సో, అందుకనేసి భర్త ఎవరి దగ్గర తగ్గకూడదనే. ఇంకొకటి ఏంటంటే, శివుడు మన ఆడవాళ్ళకి శాపం పెట్టాడంటండి. ఒకసారి శివుడు సరదాగా పార్వతీదేవితో సరసమాడుతూ ఉంటే ఆ పైట చెంగుతూ ఇలా అందంట ఆవిడ. అంతే ఎక్కడికో వెళ్ళి పడ్డాడంటండి. అమ్మో వీళ్ళకి ఇంత బలం ఉందా అనేసి అప్పటి నుంచి కూడా వాళ్ళు ఏమని శాపం పెట్టాడు శివుడు, బిడ్డకి మీకు గండం ఉంటుంది, అంటే బిడ్డకి మీకు గండమే, చచ్చే వరకు వెళ్ళి రావడమే మీరు అనేసి ఒక శాపం పెట్టాడు. నెల నెల మీకు ఉంటాయి, అంటే డేట్లు వస్తాయి కదా మనకు నెల నెల, సో అవి నెల నెల మీకు డేట్స్ అవి వస్తాయి అనేసి ఆయన పెట్టారనమాట. మన ఆడవాళ్ళు ఈ స్టోరీలో కూడా ఇవన్నీ చెప్తారండి వాళ్ళు, ఇలాగా మన ఆడవాళ్ళకి ఏంటి పెట్టారు ఏంటి ఇవన్నీ కూడా అనేసి మనకి చెప్తూ ఉంటారనమాట. సో భర్తను ఎక్కడ తగ్గించలేము కదా మనం. సో ఆడవాళ్ళకైతే చాలా పవర్ ఉంటుంది. ఆ అన్నయ్య చెప్తారనమాట స్టోరీలో. చాలా ఆడవాళ్ళకి చాలా పవర్ ఉంటుందండి. వాళ్ళు ఏదైనా అనుకుంటారు. ఈ రోజుల్లో సైకిల్ తోలడం రానివాడైనా ఉంటాడు కానీ ఆడపిల్లకి సైకిల్ తోలడం రాదంటే మనం నమ్మలేము, అంతలా ఉంటారు అందులో. ఆ రోజు ఆ పరమశివుడు అలా పెట్టడం వల్ల వీళ్ళు కొంచెం ఉంటున్నారు తప్ప లేకపోతే ఇది అనేసి. సో ఏమైంది, లక్ష్మీదేవి అయితే ఇంక వెళ్ళిపోయింది కోపం ఇచ్చేసి. అప్పుడు మన విష్ణువు ఏమన్నా తక్కువవాడా, అదే నారదుడి మహర్షి కాళ్ళు నొక్కుతూనే అరికాల్లో ఉన్న నేత్రాన్ని చిదిపేశాడు. సో అప్పుడు ఆయన పొగరు మొత్తం అణిగిందనమాట. ఆ ముస్లిం మహర్షి పొగరు మొత్తం అణిగింది. సో ఇక్కడ గ్రీన్ చీర కట్టుకుని వచ్చేసారు చూసారా. సో ఈ అన్నయ్యనమాట, ఈ చాలా వేషాలు వేస్తాడండి ఈ అన్నయ్య. ఇప్పుడు గొల్లబామ కింద వచ్చాడు ఈ అన్నయ్య, అంటే ఆవులు కట్ట అమ్మే అమ్మాయి కింద. ఇందాక లక్ష్మీదేవి కింద కూడా ఈ అన్నయ్యే ఇలాగా అన్నీ వేస్తూ ఉంటారనమాట. చాలా సరదాగా ఉంటారు ఈ అన్నయ్య కూడా. అయితే అడుగుతున్నారన్నమాట, ఏంటి ఇలాగ ఆవు దూడ తెచ్చిన ఎవరన్నా కొంటారా కట్టని అడుగుతుంటే, ఎవరు మాట్లాడరేంటి అని అంటున్నారు. అంటే సరదాగా మనల్ని నవ్వించడానికి అడుగుతూ ఉంటారు. కొనరా, మీరు ఎవరు కొనరా, అయితే నేను పక్క వీధికి వెళ్ళిపోతాను, లేకపోతే పక్క ఊరికి వెళ్ళిపోతాను, నా దగ్గర చాలా మంచి ఆవు దూడ ఉన్నాయి, కొంటారా కొనరా చెప్పండి, లేకపోతే నాకు టైం వేస్ట్ కట్ట అనేసి అంటూ ఉంటారనమాట. అది సరే. తర్వాత ఏమవుతుంది, అలా జోక్స్ వేస్తూ మనకి కొంచెం సేపు నవ్విస్తారు. మధ్య మధ్యలో ఇలా క్యారెక్టర్లు వస్తాయండి నవ్వించడానికే. వచ్చిన తర్వాత ఇలాగ నేను మరి వెళ్ళిపోతాను, అయితే ఇంకొక వీధికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఎవరో మాట్లాడతలేదు, ఎందుకులే బాబా అనేసి అంటున్నాడు. చాలా జోష్గా వేస్తాడండి అన్నయ్య. డ్యాన్స్ చూసారా, అమ్మవారిని కూడా ఆడిస్తాడు అన్నయ్య, ఎంత బాగా ఆడిస్తారో అసలు. మీరు చూద్దరు కానీ నేను చెప్తాను, మీకు అర్థం అవ్వడానికి, మీకు చూస్తేనే తెలిసిపోతుంది. సో చాలా బాగా ఆడిస్తాడండి, డ్యాన్స్ కూడా చాలా బాగా వేస్తాడనమాట ఈ అన్నయ్య, మనకి తెలిసిపోతుంది. సో చాలా బాగా చెప్తారండి స్టోరీ అయితే. లాస్ట్లో గోవిందుడు అడగడం, కోరికలు, ఆ కనకదుర్గమ్మ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయండి. నేను ఏంటంటే ఆ క్లిప్ తీయలేకపోయాను, ఏమీ అనుకోవద్దు. నేను పాప ఏడ్చేస్తుంది చాలా, సో ఇంక అందుకు నేనేసి వెళ్ళిపోయాను అనమాట ఇంటికి. సో అయితే ఇంకోండి, ఈ రాజుగారు అతని దగ్గర పనిచేసే అతన్ని పిలిపించి ఆయనకి నెత్తనమాట. అయ్యో బాబా, ఇక్కడ నవ్వు వస్తుందండి నిజంగా, మామూలుగా రాదు అసలు నవ్వు,
నత్తిగా మాట్లాడతాడు. వెళ్ళి మనకి ఇలాగ ఆవు దూడ అమ్మడానికి వచ్చిందంటే ఒక అమ్మాయి, వెళ్ళి కనుక్కురా అంటే, ఏడు రాజుగారు అది ఇది అనేసి చాలా సరదాగా అంటాడనమాట. ఏంటండి మీకండి పెంటనాలండి కట్టని సరదాగా అంటాడు. మళ్ళీ రాజుగారు సరి చేస్తారు, ఒరే అది వందనాలు రా బాబు కట్ట అనేసి. సో వెళ్ళాడనమాట. వెళ్ళి అవి చూస్తున్నాడు. ఆ పొదుగు ఇవన్నీ చూసి సరిగ్గా ఉన్నాయో లేదో రమ్మని రాజుగారు చెప్తే, చూస్తుంటే ఆ దూడపిల్ల తన్నేస్తుంది అనమాట. ఆయన్ని పడిపోతున్నాడు చూసారా. అంటే సరదాగా అనమాట ఇదంతా కూడా మనకు అర్థం అవ్వడం గురించి. సో అలా పెట్టుకుంటారు. సో ఆ దూడపిల్ల అతన్ని తన్నేస్తుంది అనమాట. ఆ రాజుగారు యొక్క అదే అతని దగ్గర పనిచేసే అతను ఆ మనిషిని అనమాట, ఆ వర్కర్ని తన్నేస్తుంది. అక్కడికి వచ్చి చెప్తాడు రాజుగారు, బాబోయ్ అవి తన్నేస్తున్నాయండి బాబు కట్టని చెప్తుంటే, తన్నుతామేంట్రా నువ్వు సరిగ్గా అన్ని రేటు ఇవన్నీ కనుక్కునిరా, అన్నీ బాగున్నాయా కట్ట అంటే అన్నీ బాగున్నాయండి. ఎందుకు బాగోలేదండి బాబు, అంత ఆవు దూడ చక్కగా ఉన్నాయి, బాగున్నాయి, మంచి ఆవు దూడనే తీసుకొచ్చింది అనేసి అంటున్నారనమాట. ఇక్కడ సరే వెళ్ళి ఆవు దూడ బేరమడిగిరా అంటే, ఏకంగా ఆవిడేం చెప్పుద్ది, ఎంత చెప్పుద్ది, 50 వరాలు సంథింగ్ ఎంతో చెప్తే మన కింద పడిపోతాడు. అమ్మో నాన్నే పడిపోయాడమ్మో అనేసి మనల్ని నవ్వించడానికి అంత చాలా బాగుంటుంది. మధ్యలో పడిపోయాడు అంటే, బాబాయ్ నువ్వు ఇంత రేటా ఎవరైనా అమ్ముతారా అంటే, అన్నయ్య కొంటే కొను లేకపోతే లేదు అంటే ఇంక తప్పదు అనేసి ఇంకా కొనుక్కుంటారనమాట. సో బాగుంటాయి ఆవు దూడ బాగున్నాయి అనేసి కొనుక్కుంటే, పాలు ఎన్ని ఇస్తున్నాయి ఇవన్నీ చూడు అంటే కనుక చూస్తాడు. కొన్ని రోజులు పాలు సరిగ్గా ఇవ్వట్లేదు. సో సరే తన వెనకాలే వెళ్ళి ఫాలో అవుతూ ఉంటే, అది ఒక పుట్ట మీద పాలు వదిలేస్తూ ఉంటుందండి. ఇదేంటి పుట్టలో పాలు వదిలేస్తుంది ఏంటి, అందుకే ఇంటి దగ్గర పాలు అవి సరిగ్గా ఇవ్వట్లేదు మనకి అనేసి ఆ ఆవుని ఇలాగా కొడతాడనమాట. కొడితే ఆ దెబ్బ వెళ్ళి ఆ దేవుడికి తగులుతుంది అనమాట. మనకి తెలుసు కదా అందులో ఉండే దేవుడు ఎవరో. సో ఆ దేవుడికి తగిలేస్తుంది ఆ దెబ్బ. ఇవి ఆవెళ్ళి అందుకే ఆ రాజుకు వచ్చి చెప్తూ ఉంటాడు, ఏమండి ఇలా మన ఆవు ఇలాగా పుట్టలో ఇచ్చేస్తుందండి పాలు బాబోయ్, మనకు అందుకే పాలు ఉండలేదండి బాబాయ్ సరిగ్గానోయ్ రాజుగారండోయ్, ఏంటండి రాజుగారండోయ్ మనకిదోయ్ అంటేని, ఒరే నిన్ను సరిగ్గా చూసుకోమన్నాను కదరా, నువ్వు చూసుకోవాలి కదరా మరి సరిగ్గా అనేసి రాజుగారు కూడా చెప్తూ ఉంటారనమాట. సో చూసారా వస్తుంది మీకు ఇందాక నేను చెప్పేశాను. అదే రేటు ఎంత ఇవన్నీ కనుక్కు రమ్మని చెప్తుంటే, అన్నయ్య మంచి ఆవు దూడ నా గుండెల మీద, నీ గుండెల మీద చెప్పండి, గుండెల మీద చేసుకుని చెప్పంటే తన గుండెల మీద చేస్తాడండి. సో తను అందుకే పరిగెట్టిస్తుంది. నా గుండెల మీద వేస్తావేంటి, నీ గుండెల మీద వేసుకో అని చెప్తున్నాను నేను అంటే, ఓహో నా గుండెల మీద చెల్లమ్మ అనేసి మళ్ళీ వేసుకుంటాడనమాట. అంటే కొంచెం తింగరి క్యారెక్టర్ అనమాట ఇక్కడ ఏంది, నత్తి మాటలు, చలివిడిని అలివిడి అంటాం, మా ఆవిడండే ఏ సంథింగ్ మాటలు చాలా నవ్వొచ్చేస్తాయి మనకి ఇక్కడ. సో చూసారా పడిపోయారు, నేను ఇందాక చెప్పినట్టు రేటు చెప్పగానే పడిపోయారు చూసారా. సో ఇది అనమాట మొత్తం. ఆ రేటు చూసే షాక్ అయిపోతారు. కానీ మంచి ఆవు దూడ అనేసి తప్పక ఇంకా కొనుక్కుంటారనమాట. నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా కష్టపడ్డానండి. సో ప్లీజ్ నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఏమీ లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఉంటుంది, దాన్ని టింగ్ అని కొడితేనే అలా నోటిఫికేషన్ ఇస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ ఇలాంటి చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇంకా ఏమైంది, కొంటారు కదా తప్పదు కదా, చెప్పాను కదా మీకు ఇందాక కొనేస్తారనేసి. సో అలాగా మా విష్ణువుకి గట్ట వీళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత అదంతా అయిపోద్ది. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ వెంకన్న బాబు స్టోరీ మొదలవుద్దండి. వెంకన్న బాబు పెళ్లి స్టోరీ అనమాట. వాళ్ళ అమ్మ పేరు పేరమ్మ, ఆవిడకి 7 కొడుకులు, మొత్తం లాస్ట్ వాడు మన వెంకటేశ్వర స్వామి.
పెళ్ళి చేసుకుంటాను గట్టా అంటేని మనం పెళ్ళి ఉన్న ఉండి నేను చేసుకుంటాను పెళ్ళి గట్టా అంటే మనం పెళ్ళి చేసుకుంటాం ఏంట్రా అదే అందంగా మంచి మంచి భవనం ఉన్న అతను సో అది నేను పెళ్ళి చేసుకుంటాను అంటే అంటే వడ్డీ కాసులు వాడు ఉన్నాడమ్మా అదే కుబేరుడా సంథింగ్ మనకి డబ్బులు ఇస్తారు కదండి వడ్డీకి కుబేరుడే ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగంటే ఇంత డబ్బులు అడిగి రమ్మంటే అడిగొచ్చాడు ఆయన నేను ఇస్తానని చెప్పు అనేసి నోటు రాసిస్తే ఆ పేరమ్మ వెళ్ళి అడిగి వస్తే ఇచ్చారు. ఈవిడేం చేసింది డైరెక్ట్ కొడుకు ఇష్టపడ్డాడు కదా వాళ్ళింటికి వెళ్ళిపోయి ఇంకోండి రాజా మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగితే అదేంటి నేను పెళ్లి చేయడం ఏంటి ఏంటి మీరు నా దగ్గర డబ్బు లేదనుకుంటున్నారు ఇంకోటి నా దగ్గర డబ్బు ఉంది అనేసి చూపిస్తే ఇప్పటికిప్పుడు నీకు డబ్బు ఎలా వచ్చేసింది ఇప్పటికిప్పుడు నువ్వు ఉన్నదాన్ని ఎలా అయిపోయావు అనేసి ఆయన నేను పెళ్ళి గట్ట ఏమి చేయను కట్ట అంటాడు. సర్లే ఇప్పుడు నా కొడుక్కి పెళ్ళి ఎలా చేయాలని లబోదిబోమని అంటుంటే ఆ 6 కొడుకులు లాస్ట్ 7గురిలో లాస్ట్ వెంకటేశ్వర స్వామి అన్నాను కదా ఈ ఫస్ట్ 6 కొడుకులు ఆయనకి సంబంధం మేము చూస్తామమ్మా అనేసి నువ్వేం బాధపడకనేసి ఆయన వెళ్తూ వాడిని ఎతుకుతూ ఉంటారనమాట సంబంధాలు చూడడానికి వెళ్తుంటారు వాళ్ళు. సో వాళ్ళైతే వెతుకుతూ ఉండగా వాళ్ళకి ఒక అడవుల్లో అనమాట ఒక అతను కనిపించారు ఒక ముసలి అతను ఏంటి నాయనా మీరు ఎవరి గురించి వెతుకుతున్నారు ఏంటి అంటుంటే ఇలాగ మా తమ్ముడికి సంబంధం కోసం వెతుకుతున్నాము అండి అనేసి అంటే చెప్తున్నారనమాట ఆయనకి ఇలాగ మా తల్లి పేరమ్మ గట్ట అని చెప్తుంటే అయ్యయ్యో మీరు నా మేనల్లుల్లా అనేసి ఆయన అనేసరికి వీళ్ళు షాక్ అయ్యారు. ఏంటండి అంటే పేరమ్మ నా సొంత చెల్లి నా తోడ పుట్టింది నా తోడ పెరిగింది అనేసి ఆయన చెప్తూ ఉంటారనమాట. కొన్ని కుటుంబ విషయాల కారణంగా మాకు మాటలు లేవు అయ్యో చెల్లమ్మ నీకు 7 కొడుకులు కూడా ఉన్నారా 7 కొడుకుల్ని నువ్వు కన్నావా కనీసం కాకితో అయినా నాకు కౌరు పంపలేదు నువ్వు అనేసి బాధపడుతూ ఉంటే మావయ్య బాధపడకండి అనేసి సర్లే మీ తమ్ముడికి పెళ్లి గురించి చూస్తున్నారా నా ఇంట్లో నాకు కూతురు ఉంది మంగాదేవి అనే నా కూతురుంది సో ఒకసారి నా కూతుర్ని చూడండి అంటే ఇంటికి వెళ్తే వాళ్ళకి ఏం చేశారు వాళ్ళ 6గురికి కూడా బంగారు కుర్చీలేసి కూర్చోబెట్టాడంటండి. మరి ఈయన ఆడపిల్లివారు కదా మా పిల్ల వారి మీద కొంచెం తక్కువ ఉండాలనేసి వెండిది కంచం వెండి కుర్చీ వేసుకుని కూర్చున్నారంట. కూర్చునేసరికి సరత మంగాదేవిని మొత్తం అసలు ఎంత బంగారం పెట్టి రెడీ చేశారంటే మొత్తం సొంత బంగారం ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళు. సో మొత్తం బంగారం అంతా పెట్టి రెడీ చేసరికి అసలు మంగాదేవి మెడ కూడా తిప్పనంత బంగారం వేశారంటండి. అంతా బాగున్నాయి ఒకసారి నడక చూద్దాం అన్నీ అంటే అప్పట్లో పాత రోజులు అన్నీ చూసేవారు కదా ఏంటేంటి నా కొడుకు నా కూతురు నడక ఇవన్నీ చూస్తారంటే మావయ్య తప్పదు కదా అంటే సర్లే అంటే నడక బాగుంది అన్నీ బాగున్నాయి ఒకసారి మాట కూడా మాట్లాడిద్దామని నువ్వు ఎంతవరకు చదువుకున్నా మరదలా అని అడిగితే నేను సాకలి పొద్దు వరకు చదువుకున్నాను బావగారులు అని చెప్పిందంట. సాకలి పొద్దు అంటే తెలిసిందే ఉంది సాకలి పొద్దు వేయడం అనమాట. నేను మా అమ్మకి సహాయం చేస్తూ ఉంటాను అనేసి ఇంటి దగ్గర మా అమ్మకి సహాయం చేస్తూ ఉంటాను అని చెప్పింది. అంతా బాగున్నాయి సరే మావయ్య కట్నం ఎంత ఇస్తాం అని అడిగాడంట. ఈయన కొంచెం ఎచ్చిపోయి ఏం చేశారు 16 లక్షలు కట్నం ఇచ్చిస్తాను అని చెప్పారంట. మొత్తం దేనికొక 10 దేనికొక 2 దేనికొక అలా సంథింగ్ 3 అలా మొత్తం పోగేసి 16 లక్షల వరకు నేను కట్నం ఇచ్చేస్తాను ఇంకా ఏయో బంగారాలు వెండిలో ఏయో పెట్టేస్తాను అన్నారంట. సర్లే మావయ్య మరి ఆడబడుచుకి ఏమిస్తారు అని అడిగారంట. ఆడబడుచుకి ఏమిస్తాము 2 లక్షలు కట్నం ఇస్తాను 16 లక్షలకి 1,10,000 చొప్పున తీసిన ఇంకొక 40,000 ఎక్స్ట్రా 2 లక్షలు కట్నం ఇస్తాను వెండి కంచం పెడతాను వెండి చెంబు పెడతాను అలాగే 25 కేజీలు బియ్యం అంటే ఇస్తారు కదా ఇస్తాను అని చెప్పారంట. మరి మా బావగారికి కూడా ఇవ్వాలి కదా అనేసి అంటే బావగారికి కూడా బట్టలు ఇవన్నీ అన్నీ పెడతాను అనేసి చెప్పారనమాట. తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ అమ్మకి చెప్పారు అమ్మ మావయ్యని కలిసాము ఇలాగా మీ అన్నయ్యని ఇలా జరిగిందంటే ఆవిడ చాలా సంతోషపడి నా తోడబుట్టినోడితో నాకు బియ్యం అందుతుందా అనేది సంతోషపడిపోయి కొడుకుని అడిగిందంట. నాయన వెంకటేశ్వర ఇలాగా మంగాదేవిని మరదలు తోడబుట్టినోడు నా అన్నయ్య అయినా పెళ్లి చేసుకోనైనా
అని అడుగుతుంటే ఈయనేమో నాకు ఇష్టం లేదు అంటే అంతకుముందు ఇంకొక అమ్మాయిని చేసుకుంటాను అన్నారు కదా, సో నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను అనేసి అంటుంటే, లేదమ్మా నువ్వు చేసుకోవాలి అంటే ఈ నొప్పించడానికి ఎవరు కావాలి, మన కనకదుర్గమ్మ రావాల్సిందే. ఇంద్రకీలాద్రి పైన ఉంటుంది కదా, మరి ఎన్ని కొండల మీద ఉంటుంది ఆవిడ రావాల్సిందే కదా. సో మరి వీళ్ళమ్మ అక్కడ ఎక్కలేక కింద నుంచే పిలుస్తుందంట, కూతురో కూతురో నా తల్లి కూతురో, కొండ దిగి రావమ్మా నా తల్లి కూతురా అనేసి ఇలాగా వాళ్ళు పిలుస్తూ ఆ తల్లి, ఆ పేరమ్మ తల్లి కూతుర్ని పిలుస్తూ ఉంటుందన్నమాట. ఎంతలా పిలిచినా రాదు ఎంతలా పిలుస్తుందో పాపం ఇలా రా తల్లి నా బంగారు తల్లి అనేసి మొత్తం 101 దేవతల్ని కొలిచేసి, నా కూతురా నా బంగారు తల్లి రామ్మ, మీ తమ్ముడు పెళ్ళి నువ్వే చెయ్యాలమ్మా అది ఇది అనేసి, రా తల్లి రా తల్లి రా తల్లి అనేసి చాలా పిలుస్తూ ఉంటుందన్నమాట. కూతురు అదిగోండి చూసారా, ఇప్పుడు పిలుస్తున్నారు అనమాట. ఇందాక కొంచెం వెంకటేశ్వర స్వామి స్టోరీ అయింది, ఇప్పుడు కొంచెం జోష్ అందుకుని చూసారా. ఇప్పుడు ఏంటంటే కూతురుని పిలుస్తుంది ఆ అన్నయ్య పిలుస్తున్నారనమాట, కూతురో నా తల్లి కూతురా అని. సో నాకు కొంచెం ఏదో ట్రై చేశాను, పిలుస్తున్నారు. అలా పిలిచి వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ కథ పెట్టించుకునే వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, సో అమ్మవారు ఎక్కడైతే రెడీ అవుతుందో అక్కడికి వెళ్ళిపోతారు. ఫస్ట్ వెళ్తారు, మీకు అది కూడా మొత్తం వీడియో తీసాను చూడండి. వెళ్తారు, వెళ్ళిన తర్వాత లోన కొంచెం ప్రాసెస్ ఉంటుంది, తర్వాత కొంచెం లోనకి రానిస్తారనమాట కథ పెట్టించుకునే వాళ్ళని. సో నేను కూడా వెళ్ళాను లోనకి, అన్నయ్యని అడిగేసి నేను ఇలా అన్నయ్య వీడియో తీసుకోవాలి అనేసి, సరే అమ్మ వెళ్ళైతే అనేసి పంపించారు. అన్నయ్య కూడా నన్ను చూసారండి, అన్నయ్య ఎలా అడుగుతున్నాడో, నిజంగా ఎన్నిసార్లు తలుస్తారో ఆ తల్లిని, అసలు ఎంత పిలిచినా రాను అంటది, ఎంత ఆఖరికి బలవంతంగా తీసుకొస్తారనమాట. ఎంత కోపంతో వచ్చేస్తుందో తెలుసా అండి ఆ తమ్ముడి మీద, అంటే ఎందుకు చేసుకో పెళ్ళి కట్టన్న ఇదనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఆట ఆడేస్తూ ఉంటుంది అనమాట చాలాసేపు మనల్ని ఆ కనకదుర్గమ్మ తల్లి. నిజంగా మీరు నమ్మరు ఫ్రెండ్స్, నాకు కళ్ళంతా నీళ్ళు వచ్చేస్తే, నాకు అసలు చాలా ఇష్టమైన దేవత తర్వాత ఊరేగింపప్పుడు కూడా సాగనంపేటప్పుడు కూడా ఎంత ఏడుస్తానో నాకే తెలుసు. అంటే మనతోనే ఉంటుంది ఆ తల్లి, ఆ చల్లని తల్లి, ఆ కరుణామయురాలు మనతోనే ఉంటుంది ఎప్పుడూ మనం నమ్ముకున్నప్పుడు. కానీ ఏంటంటే ఇలా మనం కొలుచుకుంటాం కదా, ఈ 11 రోజులు అదే ఈ 9 రోజులు మనతో ఉన్నట్టే ఉంటుంది. తర్వాత అన్న సమారాధన ఇవన్నీ అయ్యేంత వరకు కూడా బాగుంటుంది. తర్వాత కొంచెం ఏంటో ఆ వీధిని కూడా చూడలేమండి అసలు. 2 నెలలు, 1 నెల 2 నెలల వరకు కూడా వీధి అంతా ఎట్లా బోసిపోతుందంటే బాబు ఏదో లేనట్టే ఉంటుంది, అటు చూడలేము కూడా కనీసం అంతలాగనమాట. సో ఇక్కడ ఇంకా పిలుస్తున్నారు, చూసారు ఎంతసేపు పిలుస్తారో. ఇంకా నేను వీడియో కొంచెం బిట్స్ మాత్రమే తీసాను, అంటే లాంగ్ వీడియో అవ్వకూడదు యూట్యూబ్లో. అంత లాంగ్ వీడియో పెట్టినా కొంచెం పేషెన్స్ తక్కువ ఉంటుంది కదా కొంచెం నవ్య డేస్లో జనాలకి అనేసి 2 పార్ట్స్ కింద పెడదాం అనుకున్నాను, కానీ లేదు అసలు 1 పార్ట్ కిందే పెడితే స్టోరీ అంతా తెలుస్తుంది కదా అనేసి ఇలాగా మళ్ళీ 1 పార్ట్ కిందే పెట్టాను అనమాట. ఇలా అయితే ఆయన మొత్తం కూడా చేసేస్తారు. ఇలాగా పిలుస్తున్నారనమాట. మొత్తం వాళ్ళ అమ్మ పిలుస్తూ ఎన్ని కేకలేసి పిలిచి ఆఖరికి ఆవిడని వెళ్తారనమాట, కొండ దిగి తీసుకురావడానికి వెళ్తారు. సో చూడండి కొంతసేపు అది అలా చూస్తూ ఉండండి, వాయిస్ ఏం వినిపించదు కదండి, చూడండి అలాగా. కొంచెం నేను ఒక్క నిమిషం ఆగుతాను. సో ఫ్రెండ్స్ అంగోండి ఇప్పుడైతే వెళ్తున్నారనమాట, చెప్పాను కదా అమ్మవారిని తీసుకొచ్చడానికి కాగడ ఇవన్నీ పట్టుకుని వెళ్తున్నారనమాట. సో ఆ నొప్పుల మించి
ఎగురుతుందనమాట. వాళ్ళు ఇలా అదిగోండి నేను లోపలికి వెళ్ళిపోయిన అంగోండి చల్లని తల్లి అసలు కరుణామయురాలు నాకు ఎంత ఇష్టమోనండి బాబోయ్. అసలు మనం నిజంగా ఎలాగా చూడలేము. ఇలాంటప్పుడే మనకి అమ్మో ఆ తల్లి మనకి దర్శనం ఇచ్చేసిందే, ఆ తల్లి నిజంగా మన దగ్గరికి వచ్చేసిందే అన్నంత ఆనందంగానే ఉంటుందండి మనకి. సో ఆ తల్లి మీద ప్రేమ ఉన్న వాళ్ళందరికీ కంపల్సరీ తెలుస్తుంది ఆ ఆనందం ఏంటో. సో వీళ్ళిద్దరే అనమాట, ఈ అంకుల్ ఆంటీయే కథ పెట్టించుకున్నారు. సో కాళ్ళకి అవి దండం పెట్టిన పొగ ఇవన్నీ వేశారనమాట. సో తీసుకువెళ్తున్నారు చూడండి. ఆ చల్లని తల్లి ఎంత అందంగా ఆడుతుందోనండి ఆ పందిట్లోకి వచ్చిన తర్వాత. అసలు అమ్మో చాలా రెండు కళ్ళు ఇంకా చాలా మనకు 100 కళ్ళు ఉన్నా చాలవేమో అంత చక్కగా ఆడుతుంది ఆ తల్లి. సో అదిగోండి అమ్మోయ్. మనకి ఏంటంటే కొంచెం ఆవిడ కోపంగా ఇలా చూసినప్పుడు గట్రా భయం వేస్తుంది అని అనిపిస్తుంది. ఏదో కొంచెం మన దగ్గరికి వచ్చేస్తుంది, మనల్ని ఏదో చేసేస్తుంది అన్నట్టు భయం వేస్తుంది. కానీ ఏముండదండి అసలు అలాగా. ఫస్ట్లో అయితే స్టార్టింగ్ నాకు ఎన్నో సంవత్సరం, నాకు 12 13 ఉంటాయి. అప్పటి నుంచి మాకు ఇలా నిలబెడుతున్నారు ఈ దుర్గమ్మని. అప్పటి నుంచి కూడా కొంచెం ఫస్ట్లో భయం వేసింది. ఇప్పుడు నాకు 24 అండి. ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది అనమాట. తర్వాత అలవాటు అయిపోయింది అమ్మవారు. సో అమ్మ మీద ప్రేమ ఉంటే ఇంకా మనకు దేని మీద భయం ఉండదండి. ఫస్ట్ అదొకటి తెలుసుకోవాలి. సో అమ్మ కొంచెం ఫస్ట్ రాగానే కొంచెం కోపంతో ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. సో అందరూ కూడా పందిట్లో చెప్పులు లేకుండా కంపల్సరీ ఆ తల్లి మనకు ఆ పందిట్లో ఆడినంతసేపు కూడా ఎవ్వరు చెప్పులైతే వేసుకోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు పెట్టించుకునేటట్లయితే చిన్న పిల్లలకి కూడా చెప్పులు తీయాల్సిన బాధ్యత మనదే. ఆ పిల్లలకి తెలీదు కదా. సో మన పిల్లలకి చెప్పులు ఉన్నాయి లేదా అనేసి ఈ కథ చూడడానికి వచ్చిన వాళ్ళు మోస్ట్లీ చెప్పులు లేకుండా వెళ్ళడమే బెస్ట్ అనమాట. చెప్పులు ఉండకూడదు. అలాగే గోవింద అని తలుస్తూనే ఉండాలి. గోవింద నామం మనం చెప్తూనే ఉండాలన్నమాట ఆ తల్లికి. సో ఆ నామం చెప్తుంటే ఆవిడకి అదొక ఆనందం. సో చూడండి తల్లి ఎంత అందంగా ఆడుతుందో. నిజంగా పాడతారండి అన్నీని, చాలా అందంగా పాడతారనమాట. సో జై దుర్గా జై జై దుర్గా జై కాళీ జై జై కాళీ అమ్మవు నీవే తల్లివి నీవే చక్కని తల్లి నవ్వుల తల్లి పువ్వుల తల్లి మా చక్కగా ఉంటుందండి ఆ తల్లి. సో ఆ మొహం చూస్తే నవ్వు మొహం అండి. అసలు విగ్రహం కూడా ఎంత అందంగా ఉంటుందో. మాకైతే ఫస్ట్ నుంచి మేము నిలబెట్టిన విగ్రహాలన్నీ కూడా అసలు చాలా అందమైన విగ్రహాలు అనమాట. ఫస్ట్ 3 అడుగుల నుంచి అంతవరకు మొదలుపెట్టారు. ఈరోజు ఆ తల్లి మినిమం 12 అడుగులు, మ్యాక్సిమం 12 అడుగుల పైనే ఆ తల్లి మాకు కొలువైంది ఈ సంవత్సరం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచేసుకుంటూ వస్తుందన్నమాట ఆ తల్లి. చాలా బాగా చేయించుకుంటుందండి అసలు. ఫస్ట్ నుంచి కూడా ఒక్క రెండో సంవత్సరం వరకు కొంచెం సింపుల్గా చేసాం. తర్వాత నుంచి అయితే చాలా గ్రాండ్గా చేయించుకుంటుందండి ఆవిడ. అసలు మామూలుగా కాదు, దుర్గమ్మ కథ అంటే టయానికి కథ పెట్టించడానికి స్పాన్సర్లు ఆవిడే తెప్పించేసుకుంటుంది. ఇంక అన్నీ ఆవిడే. సో చల్లని తల్లండి ఎంత బాగా ఆడుతుందో చూసారా. నేను మళ్ళీ చెప్తున్నానండి, అందరూ పందిట్లో చెప్పులు లేకుండా ఉండాలి. మన చిన్నపిల్లల కాళ్ళకి మనమే చెప్పులు లేకుండా చూసుకోవాలి. ఇంకొకటి, అందరూ గోవింద అని కంపల్సరీ తలవండి, అమ్మకి వినిపించేలా తలవండి. తర్వాత నిమ్మకాయలు రెడీగా ఉంచుకొని, కథ చెప్పించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిమ్మకాయలు ఉంచుకోవాలి, కొబ్బరికాయలు ఉంచుకోవాలి, సాంబ్రాణి పొగ ఉంచుకోవాలండి ధూపం వేయడానికి. ఆవిడ ప్రతిసారి ఎప్పుడు ఏమడుగుతారో మనకు తెలియదు. నిమ్మకాయ అడుగుతారు, కొబ్బరికాయ కొట్టమంటారు, పొగ వేయమంటారు, సో పొగేయమంటారు. ఎప్పుడు ఏది అడుగుతారో మనకు తెలియదు. ఇవి రెడీగా ఉంచుకోండి. అలాగే మన ఫస్ట్ వెంకన్న బాబు వచ్చి కాగడ వెలిగిస్తారు కదండి, అది మనకు కథ అయ్యేంత వరకు కూడా అది దివ్యంగా వెలుగుతూనే ఉండాలి. దాని మీద అలా కొంచెం నూనె పోస్తూనే మధ్యలో ఒక్కొక్క 5 మినిట్స్కి ఒకసారి 3 మినిట్స్కి ఒకసారి మధ్యలో కొంచెం నూనె పోస్తూ చూసుకుంటూ ఉండండి, అది దివ్యంగా మనకి వెలగడానికి. సో ఈ అన్నయ్య ఇందాక ఆవు దూడ అన్నాను కదా, అప్పుడు వేషం వేశారు. ఈ అన్నయ్య చాలా బాగా ఇస్తాడండి అమ్మవారిని. అంత
అంతా బాగా ఉంచుకోండి. కర్పూరం, పచ్చ కర్పూరం, పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోండి అనమాట. మనకి మంచిది. ఆ పువ్వులతో కూడా ఇలా ఆవిడ వస్తూ ఉన్నప్పుడు ఇలా అభిషేకం చేస్తుంటే కూడా మంచిది. సో చెప్పాను కదా, ఇంకోండి కొబ్బరికాయ తీయించుకుంటున్నారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అడుగుతారనమాట. ఆవిడ మధ్య మధ్యలో మనం చేస్తూ ఉండాలి అలాగా. స్లోగా తీసుకొస్తున్నారనమాట కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మని. మళ్ళీ ఊపందుకుంటుందిలేండి ఆ తల్లి, ఆ చక్కని తల్లి, బెజవాడ కనకదుర్గమ్మ, చల్లని తల్లి, కరుణామయురాలు, చక్కని చల్లని చూపులు అనమాట. సో పొగ వేశారండి ఇక్కడ, అంత పొగ వచ్చిందనమాట. అంటే నేను వీడియో కొంచెం ఆపిన తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూ చేశాను. సో నా చేతిలో మా పాప ఉండటం వల్ల నాకు కొన్ని బిట్స్ తీయడం కుదరలేదు. పొగ వేసేది నేను తీయలేకపోయాను. సో పొగ వేయించారు, పొగ అడిగారు, ధూపం వేయండి నాకు అని అడుగుతారు. సో ఆవిడ కొంచెం అంటూ ఉంటారా, మనకి చెప్పులున్నా ఏమున్నా కోపంతో చూస్తూ ఉంటుంది ఆవిడ. మనం ఏంటంటే ఈవిడ ఎందుకు చూస్తుంది అనేసి మనం గోవింద అనకపోయినా చూస్తారనమాట. మనం అంటూ ఉండాలి. నేనైతే కంపల్సరీ గోవింద గోవింద అమ్మ దుర్గమ్మ తల్లి అంటూనే ఉంటాను. నాకేంటంటే అలవాటు అయిపోయిందనమాట. అలవాటు లేని వాళ్ళ గురించి ఒకవేళ కొత్తగా వెళ్తే చెప్తున్నాను. సో కొంతసేపు అలా పందిట్లో ఆడి అమ్మవారి విగ్రహం ముందుకొచ్చి కూర్చున్నారనమాట. సో భక్తులు కొంతమంది కొన్ని అడుగుతున్నారు, వాళ్ళ కష్టాలు చెప్తున్నారు. ఈయన ఉన్నారు కదండి, ఆయన కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కథ పెట్టించుకుంటారండి వాళ్ళ ఇంటి దగ్గర. తర్వాత ఇంకొకసారి ఇక్కడ వినాయకుడిని నిలబెడతారు. మళ్ళీ ఆ వినాయక చవితికి కూడా కథ పెట్టిస్తారు. మళ్ళీ దసరాకి కథ సంవత్సరానికి 3 సార్లు మాకు ఆవిడ వచ్చేస్తారనమాట మా ఊళ్ళోకి. మా ఊళ్ళో అంటే మా వీధిలోనే, అంతా ఒక వీధిలోనే ఉంటుంది అనమాట, మొత్తం ఒక్కొక్క వీధి తేడాతోనే. సో దగ్గరగానే 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు మా దగ్గరికి వచ్చేస్తారు. సో అమ్మని చూసారంత చల్లని చూపుతో చూస్తుందో. నమిలి పెంచం చెప్పాను కదా, ఇలా మనకి ముందు దీవెనలు ఇస్తారని. సో అది అమ్మ దగ్గరే పెట్టేస్తారు. అలాగా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ బాధలు, వాళ్ళ కోరికలు అన్నీ అడుగుతున్నారు. ఆ కథ పెట్టించుకున్న ఆవిడతో మాట్లాడుతున్నారనమాట. ఇప్పుడు ఆవిడ కొంచెం నీరసంగా ఉంటుంది గట్టా అంటుంటే చెప్తున్నారు, ఏం కాదు నేనున్నాను, తగ్గుతుంది, ఏమి కాదు అనేసి అమ్మ భరోసా ఇస్తుంది. సో అందరూ అడుగుతున్నారు. ఏంటంటే ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటేనండి, ఇలా అమ్మవారు కథ చెప్పించుకునే వాళ్ళు ఇంట్లోకి కానీ లేకపోతే ఇలా గుళ్ళ దగ్గరికి కానీ వచ్చినప్పుడు మూగిపోయి అడిగేకండి చుట్టూరుని. ఎందుకంటే కొంచెం కోపం మీద ఉంటారు కదా. సో మనం అలా అడిగేయకూడదు. తర్వాత కూర్చోబెడతారు ఆవిడ్ని. కూర్చోబెట్టిన తర్వాత కావాలంటే కాళ్ళు కడుగుతాం మనం, అప్పుడు అడగవచ్చు. ఇలాంటప్పుడు కొంచెం మధ్యలో వెళ్తారు కదండి, ఇంకా మనకి బోల్ ఆడాలి అక్కడ. సో అవన్నీ చేయడానికి టైం సరిపోదు, పగలైపోతుందో పక్క నుంచి. సో అన్నీ అడగాలి కాబట్టి అంత మూగిపోయి అంతలా ఇది అవ్వకూడదు. సో పువ్వులు ఇవన్నీ, వేపాకులు ఇవన్నీ జిమ్ముతున్నాం అనమాట మేము. మా ఇంటి దగ్గర ఒక ఆంటీ, నేను కూడా ఒక చేత్తో తీస్తాను, ఒక చేత్తో జిమ్ముతూ ఉంటున్నాను. మధ్యలో కొంచెం కోపం యాంగిల్స్ ఇస్తుంది చూసారా ఆవిడ. ఏంటంటే ఫోన్లో వీడియో తీస్తున్నానని, కానీ తప్పదమ్మా అనేసి మనసులోనే దండం పెట్టేసుకుంటున్నాను. తప్పదమ్మా, నా ఆడియన్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి నిన్ను కూడా చూపించాలి నేను. నీ సంబరం ఇది, ఈ 9 రోజులు నిన్ను కొలుచుకుంటాం మేము, కంపల్సరీ చూపించాల్సిందే అనేసి నేను మనసులో దండం పెట్టుకుంటూ ఉంటున్నాను అనమాట. ఎంత బాగా ఆడిస్తారోనండి. మనం మా సొంత అన్నయ్య, నా అన్నయ్య ఆడిస్తాడండి అమ్మవారిని, చాలా బాగా ఆడిస్తాడు. నేను ముందు నుంచి వెళ్ళరా అంటుంటే వెళ్ళలేదు. వాడికి ఒక్కసారి ఊపు వచ్చిందనమాట, మధ్యలో వెళ్ళాడు. మీకు అది కూడా వీడియో తీసాను, ఉంటుంది. అన్నీ చిన్ని బిట్లేనండి. ఏంటంటే ఎక్కువ లాంగ్ కూడా నేను తీసేయలేదు. ఎందుకంటే మనం ప్రత్యేకంగా చూసింది వేరు, ఇలా ఫోన్లో చూసింది వేరు. మీరు
ప్రత్యక్షంగా చూసారంటే ఇంకా చాలా అసలు చాలా బాగుంటుంది ఆ అమ్మ. ఇంకా బాగా ఆడిస్తారండి ఆ అన్నయ్య వాళ్ళు. నాకు కొన్ని కొన్ని క్లిప్స్ అలా తీసాను అనమాట నేను. సో ఇది మా బ్యాచ్ అంగోండి మా అన్నయ్య. ఈ లాస్ట్లో అదిగోండి జుట్టు కొంచెం ఎక్కువ ఉంది కదా, బిస్కెట్ కలర్ టైప్ వేసుకుని కాఫీ కలర్ టైప్ టీషర్ట్. సో మా అన్నయ్య తను అమ్మవారిని ఆడిస్తూ ఉంటున్నారనమాట. కమిటీ కుర్రోళ్ళు వీళ్ళందరూ కూడా బాగా ఉంటారనమాట. ఒకరికొకరు చక్కగా అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఎవరికైనా ఉంటాయండి కొన్ని కొన్ని ఇష్యూస్, కాకపోతే అన్నీ కూడా అన్నీ పెట్టుకుని అయినలాగా ఉంటారు. సో ఏంటంటే కొంచెం ఇవిడ ఇక్కడ కోపంగా చూస్తున్నారు, ఏదో అడుగుతున్నారు సంథింగ్. ఎవరో చెప్పులు వేసుకుని వచ్చారో ఏదో అయ్యింది, మధ్యలో కొంచెం కోపమించుకున్నారు. తర్వాత మళ్ళీ శాంతించే తల్లి అని వాళ్ళు చెప్పులు ఇప్పేశారులేండి. సో తర్వాత మళ్ళీ ఆడుతుంది. మా అన్నయ్య చూసారు ఎంత అలా ఆడిస్తున్నాడో. అమ్మని ఆడించడం అసలు ఆడవాళ్ళని కూడా రమ్మన్నారండి. సో ఆడవాళ్ళు కూడా వెళ్ళారనమాట. కొంతమంది భవానీలు మాలవయ్యి వేసుకున్న వాళ్ళు. ఇంకోండి మా అన్నయ్య, ఇంకొక అన్నయ్య అనమాట ఆడిస్తున్నారు ఆ తల్లిని, ఆ చల్లని తల్లిని. అసలు ఒక్కసారి ఆ రూపాన్ని చూడండి ఫ్రెండ్స్, మీరు మైమర్చిపోతారు అంతే. అసలు అంత బాగుంటుంది ఆ తల్లి. ఇంకొకేసారి అలా కొంచెం మీదకి వచ్చినట్టు గట్రా అనిపిస్తుంది, కానీ మీరు ఏం భయపడకండి. సో నిమ్మకాయ అడిగారు అంతే, ఆవిడకి కొంచెం కావాల్సిన అలా అడుగుతూ ఉంటారు, ఏం భయపడక్కర్లేదు. సో తర్వాత ఏంటంటే మనకి బిందులు 7, 9 సంథింగ్ బిందులు పెట్టి వాటిపైన ఇలా హారతి కప్పారం అవి వెలిగించి చుట్టూ తిప్పుతారనమాట. అమ్మవారితో మనకి స్నానం చేపిస్తారు, అభిషేకం చేపిస్తారు. ఆ తల్లి మనకి అభిషేకం చేస్తుంది. సో అది అనమాట ఇక్కడ. ఆవిడ చుట్టూ అందరూ ఆవిడ వెనకాలే అందరం తిరుగుతూ ఉంటాము. సో ఆవిడ ఒక్కొక్క బింది తీసి అభిషేకం చేస్తుంటారు. నేను అభిషేకం చేయించుకొచ్చేసిన తర్వాత ఈ బిట్టు తీసాను అనమాట. సో అందరికీ చేస్తున్నారు చూడండి. ఆ తల్లి ఇలా ఎత్తి ఇలా పట్టుకుంటారు. సో అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. పాట పాడతారండి, ఎంత బాగుంటుందో. పంచామృతాలతో అభిషేకం చేస్తామంట అని పాట పాడతారండి, చాలా బాగుంటుంది. అమ్మ చేత అభిషేకం అనేసి పాట పాడతారు. అంటే మనకు అమ్మ అభిషేకం చేస్తుంది కదా. సో అందుకు మనం అమ్మకి చేయడం వేరు, ఆ అమ్మ మనకి చేయడం వేరు. సో అది మన అందరికీ అమ్మ అభిషేకం చేయించేసింది. సో తర్వాత ఏముంది, ఆడవాళ్ళు రండమ్మ, ఆడబడుచులు రండి అనేసి అంటున్నారు. కూర్చోబెట్టాలన్నమాట. ఇంకా కూర్చోబెట్టే సన్నివేశం వచ్చేసింది టైము. సో కూర్చుంటానికి మట్టి చాలా మారం చేస్తుందండి ఆ తల్లి. సో అలాగే జాయిగా కూర్చోబెట్టేస్తారనమాట. కొంచెం కూర్చోబెట్టే కూడా కొంచెం కోపం వస్తుంది, అంటే ఇష్టం లేకుండా కూర్చోబెట్టేస్తారు కదా. సో అందుకనమాట కూర్చోబెట్టిన తర్వాత ఒక్కొక్కరు లైన్గా వెళ్ళి ఆ అమ్మకి కాళ్ళు కడిగి తర్వాత ఆవిడకి బొట్టు పెట్టి, తో ఆ తల్లి చేత మనకి బొట్టు పెట్టించుకుంటాం అనమాట. సో ఏంటంటే కంఠం మీద బొట్టు పెట్టాలండి, నుదుటి పట్టుకోకూడదు ఆవిడకి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. సో మాకి వీళ్ళైతే కంఠం మీదే బొట్టు పెట్టిస్తారు ఆవిడకి. అంటే ఆవిడ నుదుటి పట్టుకునే అంత శక్తి మనకి ఎక్కడదండి. ఆవిడ మనకి, మనం కాళ్ళు కడిగి ఆవిడ బొట్టు పెట్టిన తర్వాత ఆవిడ మనకి బొట్టు పెడతారనమాట. సో చాలా బాగుంటుందండి అసలు. ఇది అమ్మని చూస్తున్నట్టే ఉంటుంది అది చూసినంతసేపు. ఫస్ట్ నుంచి కథ వింటాం వేరు, ఈ తెల్లారగట్ల 4కి 3:30 ప్రాంతంలో ఈ తల్లి వస్తుంది చూసారా, ఇప్పుడు ఇది ఒక లెవెల్ అండి అసలు. అసలు దీని గురించి ఇది చూడగానే ఆ నైట్ అంతా కూర్చుని కునుగుపాట్లు ఆడుతూ ఉన్న వాళ్ళందరూ మర్చిపోయి చాలా ఆనందపడిపోతారనమాట. సో నేనైతే నాకు అనిపించిందల్లా, నేను ఆ కథలో విన్నది, నేను చూసింది మొత్తం మీకు చెప్పడానికి 100కి 100% ట్రై చేశాను. సో ఇంకొండి కూర్చోబెట్టేశారు అమ్మని, కాళ్ళు ఇవన్నీ కడుగుతారనమాట. సో విసురుతారండి, ఎందుకంటే అది మనిషి వేషం వేసుకుంటారు కదా, మనిషిలోకి అమ్మవారు ఆహ్వానం అవుతారు కదా. సో కొంచెం ఆయనకి డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది కదా. సో అందుకు అలా కూర్చోబెట్టిన తర్వాత విసురుతారనమాట అటు ఇటు ఒకరికొకళ్ళు నుంచుని. నేను వీడియో తీస్తాం వాళ్ళకు అవ్వలేదు, లేకపోతే ప్రతి సంవత్సరం నేనే విసురుతాను ఓ పక్కన. సో అన్నీ అయిపోయిన తర్వాత కాలు కడిగేసిన తర్వాత ఆవిడకి హారతి ఇచ్చేస్తాం. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకోండి ఆవిడని సాగనంపుతున్నాం అనమాట. ఏ ఇంట్లో నుంచి అయితే అమ్మవారు రెడీ అయ్యి వచ్చారో అదే కొండ కింద భావించి
కొండెక్కిచ్చేస్తారనమాట. సో నా వీడియో ఎలా అనిపించింది? అమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే గంట ఉంటుంది, దాన్ని టింగ్ అని కొడితేనే అలానే నోటిఫికేషన్ ఇస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. అండ్ ఆ అమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలి. మీరు ఎలా ఈ 9 రోజులు ఈ దేవీ నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అమ్మని పంపిస్తున్నాం అనమాట, సాగనంపేస్తున్నాము. హారతి ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత చెప్పాను కదండి, ఆ కోరికలు అడిగేది కొంచెం తీయలేదు, అడుగుతూ ఉంటాడనమాట. నేను నమ్మకూడదు అది ఇది అని అడుగుతూ ఉంటాడు. కోపము తెప్పిస్తూ ఉంటాడు, ఏడుకొండలు లాగేసుకుంటాడు, అన్నీ చాలా లాగేసుకుంటాడు ఆ వెంకన్న, ముద్దుల తమ్ముడు. సో ఇచ్చేస్తుంది అనమాట. అమ్మ కూడా అలాగే, మీ బావగారు తిడతారా బాబు అంటానే ఇచ్చేస్తుంది అనమాట ఆవిడ కూడా. సో ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళగానే కిరీటం తీయగానే ఇంకా అందులో ఉన్న అమ్మవారు, ఆయనలో ఉన్న అమ్మవారు వెళ్ళిపోతారు. సో కింద కొంతసేపు అట్లా పడిపోతారు అనమాట, రెస్ట్ తీసుకుంటారు. సో నా వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ స్మైల్.